హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు హెల్తీ మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ చేయడం, చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్లో ముందుగా 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు బియ్యం. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. బియ్యం మీరు ఇడ్లీ బియ్యమైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం మామూలుగా దోసకి ఇడ్లీకి వేసుకుంటాం కదా, మనం భోంచేసే బియ్యమైనా తీసుకోవచ్చు. దీన్ని బాగా 4, 5 సార్లు కడిగేసి ఒక 4 గంటలైతే నాననివ్వండి. ఒక అరకప్పు దాకా అటుకులు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని, తర్వాత నానబెట్టుకున్న మినప్పప్పు, బియ్యం, రాగుల మిశ్రమాన్ని వేసేసుకోండి. వేసుకొని వీటిని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీలోనే రుబ్బేసుకోండి. దీని గ్రైండర్ కూడా ఏం అవసరం లేదు. ఇలా చాలా సాఫ్ట్గా రుబ్బేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 8 గంటలు అయితే అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి ఇలా బాగా పొంగి పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ ప్లేట్లో నూనె రాసుకుని, నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని, దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఇలా ఇడ్లీలు వేసేసుకోవడమే. దీంతో మీరు దోశలైనా చేసుకోవచ్చు, ఉత్తప్పమైనా చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఇడ్లీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటా మీ విజీ.